హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీ ఎమ్మీగా కలర్ రైస్లు, అలాగే మనము సోంపు షర్బత్ చేసుకున్నాము. అలాగే చెరుకు లేకుండా చెరుకు రసం అండి. టేస్ట్ అయితే అన్నీ అదిరిపోయినాయి అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? మనం చాలా ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే చెరుకు లేకుండా చెరుకు రసం అనమాట. అలాగే దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నామండి. చక్కగా ఉన్న బెల్లాన్ని ఏంటంటే నేను ఇట్లా చాకుతో కట్ చేశాను అనమాట. అలాగే మనము తీసుకునే ఒక కప్పుకి పావు కప్ అయితే మనం పుదీనా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అలాగే కొంచెం 1 ఇంచు అల్లం, చూసారు కదా, 1 ఇంచు అల్లం కట్ చేసి వేసుకున్నాం అనమాట. అలాగే ఒక నిమ్మకాయ అండి, ఒక పెద్ద నిమ్మకాయ కూడా మనం పిండుకోవాలి. బట్ నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకొని పిండేస్తున్నాను అనమాట. ఇందులో మెయిన్గా ఏంటంటే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకున్నామండి. సమ్మర్ కదా, ఇప్పుడు ఇన్స్టెంట్గా తాగేయాలంటే కొంచెం ఇవి వేసేసుకోవాలి. లేదంటే కనుక మనము చల్లనీళ్ళు యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ బెల్లం అనేదండి చక్కగా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. చక్కగా ఐరన్ ఉంటుంది. అలాగే మన స్కిన్ పర్పస్ కూడా అండి కొంచెం కాంతివంతంగా బాగుంటుంది అనమాట. పాతకాలంలో ఎక్కువ బెల్లం యూజ్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు కొంచెం హెల్తీగా బాగుండేవాళ్ళు అనమాట. అలాగే ఆ బెల్లం కూడా ఏంటంటే కొంచెం మనం తినొచ్చు, లేదంటే ఎప్పుడన్నా ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే సమ్మర్లో అండి మనం చక్కగా ఈ బెల్లాన్ని ఏం చేయాలంటే కొంచెం మనం బెల్లము, యాలక్కాయ పొడి, అలాగే మనం మిరియాల పొడి, అలాగే కొంచెం 2 తులసాకులు అలా వేసేసుకునండి ఒక దానిలో పెట్టుకొని రోజంతా కూడా తాగొచ్చు అనమాట. రిఫ్రెష్గా ఉంటుంది. ఎండకి మనకి షుగర్ అదైతే జలుబు వస్తుంది కదా, దానికోసం అని చెప్పి ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో అండి నిమ్మకాయ పిండేస్తున్నాను చూడండి. చెప్పా కదా ఒక నిమ్మకాయ అయితే మనం పిండుకోవాలని. మరీ అట్లా షుగర్ బయట తాగే షుగర్కి జ్యూస్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉండదు కానీ బట్ టేస్ట్ అయితే వస్తుందేమోనండి. ఇప్పుడు ఏంటంటే ఆ చిన్న చిన్న చెరుకులు కూడా మనకి దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ. అవి తెచ్చుకొని కూడా మనం ఇలా మిక్సీ పట్టేసుకొని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా. ఇదిగోండి పిండేసాను. నేనైతే చిన్న 2 నిమ్మకాయలు పిండేస్తాను. మీరైతే మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది ఒకటి పిండేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయాలి కదండి. కొంచెం చల్లటి నీళ్ళు యాడ్ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు తాగేస్తాం కదా దానికోసం అని. లేదంటే మీరు మామూలు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బాగుంటుందండి. అయితే ఈ ఐస్కి ఇది చెరుకు రసం, ఈ ఇన్స్టెంట్ చెరుకు రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అండి మనం ఐస్ క్యూబ్స్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి బెల్లలో ఉన్న స్వీట్నెస్ తగ్గిపోతుందండి. ఇదైతే గమనించండి. నేను ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసినాం అనమాట. కొంచెం అండి, జస్ట్ 1 కప్ అలా వేసుకున్నాం అంతే. వేసేసుకొని ఫస్ట్ మనం చక్కగా దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, నేనైతే ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం తీసుకుంది కొంచెం పెద్ద కప్ కదా. ఇదేంటంటే కొంచెం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకునే విధంగా అయితే చేసుకుందాం అనుకున్నాను, దానికోసం అని చెప్పేసి. సో నాకు ఓన్లీ ఇప్పుడు 1.5 గ్లాస్ కాబట్టి నేను ఇంకొక మిగిలిపోయినాయి దగ్గర దగ్గరగా నేను వాటర్ అయితే అండి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. 2 గ్లాసెస్ కోసం అని చెప్పేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒకేసారి వాటర్ వేసుకున్నా పర్లేదండి. నేను ఊరికే అలా ముందు కొంచెం వేసాను, తర్వాత అలా వేసాను. చూసారు కదా, మన జ్యూస్ అయితే ఇలా ఉందనమాట. ఇదేంటంటే అండి ఈ కలర్ అనేది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది బాగా తాటి బెల్లం, రెడ్ బెల్లం, అలాగే కొంత దగ్గర బాగా ఎల్లో దొరుకుతుంది కదా, దాన్ని బట్టి వస్తుంది అనమాట మన జ్యూస్. ఏం లేదు, ఇదిగోండి చూసారు కదా మన జ్యూస్. అంటే కొంచెం బాగా బ్లెండ్ చేసుకున్నామంటే అండి చక్కగా ఈ అల్లము, ఈ పుదీనా అనేవి కూడా కరెక్ట్గా బాగా మిక్స్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ జ్యూస్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. మీ దగ్గర పెద్ద స్ట్రెయినర్ ఉంటే పెద్దది తీసుకోండి, నా దగ్గర అయితే చిన్నది ఉందండి. ఇలా మనము స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట మంచిగా, తాగేటప్పుడు బాగుండటం కోసం. పిల్లలు కూడా ఈ షుగర్ కేన్ జ్యూస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి పిల్లలకి. బయటకు వెళ్ళినప్పుడు మనకు ఒకళ్ళు చెరుకులతో కాకపోయినా ఇలా బెల్లంతో చేసి ఇచ్చామంటే కొంచెం వాళ్ళకు కూడా హెల్తీగా బాగుంటుంది అనమాట. మనం ఏం తాగొచ్చు చక్కగా, ఎవరికైనా మంచిదే బెల్లం అనేది. ఇలా మనము మొత్తం స్ట్రెయిన్ చేసుకోవటమే అండి. ఇదిగోండి చక్కగా స్ట్రెయిన్ చేసుకున్నాం. ఇటు చక్కగా సర్వ్ చేసుకుందామండి. మనము ఐస్ క్యూబ్స్ అన్నీ వేసాం కాబట్టి చాలా చాలా బాగుందనమాట. ఇందులో మీరు కావాలంటే సబ్జాయి కూడా సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇలా తాగినా ఓకే అండి. ఇదిగోండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, బ్లాక్ సాల్ట్ ఉంటాయి. లేదంటే మామూలు సాల్ట్ అయినా కొంచెం వేసినట్టు వేసుకోండి, అప్పుడు కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. జ్యూసెస్కి వాటికైతే బ్లాక్ సాల్ట్ బాగుంటుందండి. నేనైతే మామూలుగా వేస్తున్నాను. కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకుందాము.
ఇదిగోండి ఇప్పుడు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. చెప్తున్నా కదా, ఐస్ క్యూబ్స్ కనుక మనం ఎక్కువ వేసుకున్నామంటే మన స్వీట్నెస్ అనేది తగ్గిపోతుందండి. అది కొద్దిగా చూసుకొని వేసుకోండి అవసరం అనుకున్న వాళ్ళు. నేను ఒక దానిలో అయితే ఐస్ క్యూబ్స్ వేసాను, ఇంకో దానిలో అయితే నార్మలేనండి. చూడండి ఫస్ట్ నార్మల్ దానిలో వేసేస్తున్నాను. చూడండి సేమ్ అలానే ఉంది, బయట దొరికే చెరుకు రసం లాగా. ఇప్పుడు ఇందులో అండి చూసారు కదా, జస్ట్ ఇట్లా అంటే అట్లా చేసుకుని చెరుకు రసం అండి. బయట ఈ చెరుకు రసాలు ఇవి తెచ్చుకొని చేసుకునే కన్నా చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు అనమాట. కొంచెం ఇట్లా పుదీనా, అంతే, మన చెరుకు రసం రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. బాగుందండి, మరీ పర్ఫెక్ట్గా అలా అయితే లేదు కానీ బట్ ఓకే, ఆ ఫీల్ అయితే కొంచెం వస్తుంది అనమాట. చేసుకోవచ్చు చక్కగా, మీరు కూడా ఈ సమ్మర్లో చేసేసుకొని ఎంజాయ్ చేయండి. మన బాడీని చల్లపరిచే సోంపుతో షర్బత్ అని చెప్పా కదండి. ఇదిగోండి దీనికి ఇలా చూసాం కదా, హాఫ్ కప్ అయితే నేను ఈ సోంపు తీసుకున్నాను. అలాగే ఇందులో మనం మెయిన్గా వాడాల్సింది షుగర్ కాదండి, పట్టిక బెల్లం అనమాట. తెలుసు కదా పట్టిక బెల్లం. దీన్ని కూడా ఏంటంటే మనం రేపు పొద్దున్న మిక్సీ పట్టుకున్నాము, రేపొద్దుటి వరకు ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని నీళ్ళల్లో మనము నానబెట్టుకోవాలి తెల్లారే వరకు అనమాట. కొన్ని వాటర్ వేసేసుకొని, అంటే ఇవి కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదనమాట. వాటర్లో బాగా అవి సోక్ అయ్యే విధంగా అయితే ఓవర్ నైట్ అంతా కూడా మనం వీటిని నీళ్ళలో నానబెట్టాలన్నమాట. చూపిస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వాష్ చేస్తాను. ఈ గిన్నెలో పెట్టేస్తున్నాను. గిన్నె కొంచెం పెద్దదే కానీ మన దగ్గర వేరే లేవనమాట. అయితే ఏంటంటే అండి, ఈ సోంపు అనేది వేయించిన సోంపు దొరుకుతాయి కదా మనం బయట, అవి అయితే తెచ్చుకోకూడదండి. మన పచ్చిగా ఉంటాయి కదా వేయించుకుంటున్న సోంపు అయితేనే ఈ షర్బత్కి బాగుంటుంది అనమాట. నేను వాష్ చేశాను. వాష్ చేసినవి ఏంటంటే మళ్ళీ వాటర్ పోసాలండి. సో ఇవైతే నేను ఇందులో వేసేస్తున్నాను. చూడండి వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను అండి దీనికి. చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ అనమాట. అంటే పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయితే నేను చేస్తున్నాను. ఈ వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయండి, అందుకని కొంచెం వాటర్ పోసుకున్నా ఇబ్బంది ఏం లేదనమాట. కొంచెం అవన్నీ కూడా బాగా సోక్ అయిపోతాయి కదా మంచిగా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నా. నైట్ అంతా కూడా ఇవి మంచిగా అవుతాయి అనమాట. రేపు పొద్దున్న చూద్దాము ప్రాసెస్. ఇదిగోండి పట్టిక బెల్లాన్ని అయితే నేను మిక్సీ వేస్తున్నాను అనమాట ఫస్ట్. ఇదిగోండి సోంపు అంతా నైట్ నానబెట్టేసాం కదా, ఇదనమాట. ఇప్పుడు వీటిని మనము కొంచెం స్ట్రైన్ చేసుకుందాం ఫస్ట్. ఈ వాటర్ని కూడా పక్కన ఉంచుదాము, వాటర్తో కూడా మనకు పని ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. పట్టిక బెల్లం పౌడర్ అండి, సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసుకోవాలండి. బాగా మెత్తగా కొంచెం మనం ఆ పక్కన పెట్టుకున్న వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మంచిగా పేస్ట్ లాగా మనము చేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఈ నీళ్ళు కూడా ఇందులో పోసేసి మనము చెక్క మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో వేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ నానబెట్టిన సోంపు అండి మిక్సీ పడుతుంటే ఆ స్మెల్ అనేది భలే ఉందన్నమాట, అరోమా. ఇప్పుడు దీన్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ మీ దగ్గర ఏదైనా ఉంటే అండి పల్చటిది, అందులో పోసేసి చక్కగా మీరు స్ట్రెయిన్ చేసుకోండి. ఇదిగోండి శుభ్రంగా క్లాత్తో వడగడితే మనకి ఇంత మంచిగా చూసారా వచ్చినాయి మన సోంపు వాటర్ అనమాట అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి దానికోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసాం అనమాట. చాలా సింపుల్గా అండి, జస్ట్ ఇంకా మనము పాకం పట్టేసుకోవటమేనండి. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ గిన్నెలో వడకట్టుకొని పక్కన పెట్టుకున్న సోంపు వాటర్ వేసేయాలి. ఈ సోంపు వాటర్ అనేది కొంచెం ఒక పొంగు వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. చక్కగా చూసారు కదా, కొంచెం ఇట్లా తెలుతున్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా మన పట్టిక బెల్లం పౌడర్ అనమాట, దీన్ని యాడ్ చేయాలండి. ఇది వేసిన తర్వాత ఏంటంటే మనం కొంచెం పాకం వచ్చే వరకు అయితే దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. తీగ పాకం రావాలండి. ఇదిగోండి చూసారు కదా, దగ్గరికి రావాలన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటంటే 1 మంత్ వరకు స్టోరింగ్ పర్పస్ అనమాట. ఎందుకంటే కొంచెం హీట్ బాడీలు ఉంటాయి చాలామందికి, వాళ్ళకి ఏంటంటే కొంచెం చల్లదనంగా బాగుంటుంది రోజు తాగటం కోసమని. అందుకని చెప్పేసి మనం ఏంటంటే కొంచెం స్టోరింగ్ పర్పస్ కోసం అని చూపిస్తున్నానండి నేను. ఇదిగో చూడండి ఇంకా దగ్గరికి రావాలన్నమాట. ఇదిగో చూడండి వచ్చేసింది కొంచెం ఇట్లా ఇట్లా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లగా అయ్యే వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలి.
చక్కగా 1 మంత్ స్టోర్ చేసుకునే షర్బత్ అండి. ఇలా ప్రిపేర్ అయింది. యాక్చువల్‌గా ఏంటంటే అండి, ఈ సోంపు షర్బత్ అనేది కొంచెం గ్రీన్ కలర్‌లో ఉంటది కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి ఈ సోంపు షర్బత్‌ని. ఇలా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. చూపిస్తున్నా. 2 టైమ్స్ 2 రకాలుగా మనం దీన్నైతే సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గ్లాస్‌లో అండి ఈ షర్బత్ మనం కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్, ఇలా చిన్నదైతే ఒక 2 వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వేసేసాం కదా! ఇప్పుడు ఇందులో మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలన్నమాట. గ్రీన్ కలర్ రావాలని చెప్పా కదండీ! అందుకని గ్రీన్ ఫుడ్ కలర్ కొంచెం వాటర్‌లో నేను ఆల్రెడీ కలిపేసి పెట్టానన్నమాట. ఇది వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే మనకి ఆ సోంపు అనేది కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి అది మంచిగా కనిపిస్తదన్నమాట. బయట మనకి సోంపు షర్బత్ అంటే కలర్ వేసిస్తారండి. మనకు అలా కావాలంటే. ఇంట్లో అవసరం లేదంటే మనం మామూలుగా కలిపేసుకోవచ్చనమాట. చూసారు కదా! గ్రీన్ కలర్ యాడ్ చేసాక ఇలా ఉందనమాట. ఇప్పుడు ఇందులో మనకు ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే చల్లని వాటర్ గానీ యాడ్ చేసుకోవచ్చండి. ఈ 2 ఐస్ క్యూబ్స్ వేసేసి మన దగ్గరున్న వాటర్‌ని యాడ్ చేసుకోవటమే. వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా సమ్మర్‌లో రోజుకొక గ్లాస్ తాగితే అండి చక్కగా మన బాడీ అనేది కూల్ అయిపోతదనమాట. ఇదిగోండి మనం అలా వాటరే కాకుండా చక్కగా మనము చెప్పా కదా! సోడా కూడా కలుపుకోవచ్చు ఇందులో. దానికోసం ఏంటంటే నేను ఈ గ్లాస్‌లో మన షర్బత్‌ని వేస్తున్నానండి. ఇది ఇంకొక టైప్ అనమాట ఇందులోనే. మీరు ఎలా తాగాలంటే అలా అనమాట. ఇదిగోండి వేసా కదా! ఇది వేసాకండి ఇప్పుడు మన ఇంట్లో మనకి సోడాలు అవైలబిలిటీలో ఉంటాయి కదండీ ఇంట్లో. ఈ చిన్న సోడా అనమాట. ఇది వేసేయాలి. వేసి కలుపుకొని తాగేయటమే అండి. ఇదిగోండి చక్కగా మనము సోడాని యాడ్ చేస్తున్నాం అనమాట. చిన్న సోడాలు దొరుకుతాయి కదండీ! లేదంటే పెద్దదైనా ఏది అవైలబిలిటీలో ఉంటే అది తెచ్చుకోండి. చూడండి చక్కగా మనము సోడాని ఇందులో కలుపుతున్నాం అనమాట. ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా మనము దీన్ని తాగేయచ్చు అనమాట చల్ల చల్లగా. ఇది ఇంకా ఈ సోడా కలుపుకునేదైతే అండి టేస్ట్ బాగుంటుంది. చాలా రిలీఫ్‌గా ఉంటదనమాట. అలాగే ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని, కొంచెం మనం పుదీనా వేసుకొని తాగితే అండి చాలా రిఫ్రెష్‌గా ఉంటదనమాట. ఇదిగో చూసారా? మన షర్బత్ అనేది మనం కలర్ యాడ్ చేయకుండా అయితే ఈ కలర్‌లో ఉంటుందండి. ఇదిగోండి ఇందులో మనము ఐస్ కూడా వేస్తున్నాం అనమాట. కొంచెం నిమ్మకాయ ఇదిగోండి ఇట్లా ఒక ఐస్ వేసేసుకొని మామూలుగా తాగేయచ్చండి. లేదనుకుంటే గనుక మీరు కొంచెంగా నిమ్మకాయ పిండేసుకొని చక్కగా కొంచెం పుదీనా వేసుకొని తాగితే గనుక టేస్ట్ అదిరిపోతుందనమాట. ఇదిగోండి నిమ్మకాయ, కొంచెం పుదీనా అండి. కొంచెం రిఫ్రెష్ కోసమని ఏం లేదు. ఇదిగోండి మనకి సోంపు షర్బత్ కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా! కలర్ అనేది మనం కొంచెం యాడ్ చేస్తాం. ఇంతే అండి. చూసారండి ఎంతో సింపుల్‌గా మనము సోంపు షర్బత్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. లేదండి మనం చిన్నప్పుడు కలర్ ఐస్ తినేవాళ్ళం కదా! అది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం ఏంటంటే ఇదిగోండి ఇలా మనం ఒక 2 ఐస్‌లు చేసుకుంటున్నామండి. వాటర్‌లో ఏంటంటే నేను షుగర్ వేసేసి ఇట్లా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. చక్కగా మనకి ఇట్లా ఐస్‌లాగా ఫామ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం కొంచెం క్రష్ చేసుకోవాలి. ఇదిగోండి దీనికోసం అని చెప్పేసి గ్రీన్ కలరు, కొంచెం ఆరెంజ్, గ్రీన్ మిక్సింగ్ కలర్ అనమాట. 2 ఫుడ్ కలర్స్ అనమాట. మిక్స్ చేసి ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు మనం వీటిని చక్కగా క్రష్ చేసుకుందాం. మన దగ్గర అయితే చిన్న రోల్ ఉంది. నేను అది యూజ్ చేస్తున్నా. మీరు ఎట్లయినా దీన్ని క్రష్ చేసుకోవచ్చు అనమాట. కింద పెట్టేసి ఇట్లా ఇదిగో చూసారు కదా! దీన్ని చక్కగా మనము క్రష్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా క్రష్ చేసుకున్నాము. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఏ గ్లాస్‌లో అయితే మనం తింటామో ఆ గ్లాస్‌లో వేసేసుకొని దీన్నంతటిని మధ్యలో పెట్టేసి నింపాలన్నమాట. ఇదిగోండి ఇట్లా ఒక చిన్న గ్లాస్‌లో మనం క్రష్ చేసుకున్న ఐస్ అంతా వేసేసి చక్కగా మనం ఇప్పులోని పెట్టేసుకుంటున్నాం అనమాట. దీన్ని ఏంటంటే మనం కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామండి. అప్పటికి మంచి ఫామ్ అయిపోతుంది. అయిపోయాక మనము కలర్ యాడ్ చేసుకుందాం. ఇట్లా అనమాట. ఇట్లానే ఇంకొకటి ఇదిగోండి ఇది ప్లెయిన్ ఐస్ అనమాట. దీన్ని ఇట్లా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం. ఇదిగోండి ఇంకొకటి మనం కొంచెం కలరు అడుగున యాడ్ చేస్తున్నాం అన్నమాట. గ్రీన్ చూడండి కలర్ యాడ్ చేశాక ఈ ఐస్‌ని అంతటిని కూడా ఇందులో వేసేస్తాం. ఇట్లా మనకేంటంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారు. ఈ బయట మనం వాళ్ళకి కలర్ ఐస్ మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండీ! కొనుక్కొని ఇట్లా అనమాట. దీన్ని మధ్యలోకి స్టిక్ చేయాలి. చేసేసి చక్కగా మనం దీన్ని ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. చూసారు కదా! మంచి కలర్‌ఫుల్ ఐస్ రెడీ అయిపోతుంది. ఇదనమాట ఇట్లా. ఇది ఇంకొకటి. ఒకటేమో మనము ప్లెయిన్ పెట్టేసి తర్వాత కలర్ ఏద్దామన్నా కదా! ఇదేమో కలర్ ఏసేసిన తర్వాత మిక్స్ చేసి పెట్టేస్తున్నాం అనమాట అంతే. ఇదిగోండి మన ఐస్‌లు చూసారు కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టేసాక ఇట్లా వచ్చినాయనమాట. ఇప్పుడు వీటిని తీసేసి చక్కగా మనం కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాము.
చెప్పా కదా ఆరెంజ్ కలర్ పక్కన పెట్టాము. ఒకటి ఆల్రెడీ కలర్ వేసాం కదా, వీటిని చూద్దాం ఎలా వచ్చినాయో. ఇదిగో చూసారండి, చక్కగా మనకి గ్రీన్ ఐస్ అనమాట. ఈ ఐస్కి మనము చక్కగా ఆరెంజ్ కలర్ చూడండి, చిన్నప్పుడు మనం తిన్న కలర్ఫుల్ ఐస్లు అనమాట. చూసారు కదా ఇట్లా. ఇదండి ఎదిరిపోయి పుల్ల ఐసులు రెడీ అయిపోయినాయి అనమాట. మంచి కలర్ఫుల్ పుల్ల ఐసులు ఇలా లిక్ చేసుకుంటూ తినేటి. చూసారండి ఎంత సింపుల్గా అనమాట. చక్కగా ఈ సమ్మర్లో మనం సమ్మర్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసే విధంగా అయితే చక్కగా మన చిన్నప్పుడు తిన్న ఈ కలర్ రైస్ అనమాట. ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా మనం పిల్లలకి ఇచ్చేసామంటే చక్కగా ఇంట్లో ఎంజాయ్ చేస్తారు. బయట మనం ఐసులకి వెళ్ళి తెచ్చుకునే పని కూడా లేదనమాట. కొంచెం మిల్క్ వేసామంటే, నేను కలర్ కోసమని మిల్క్ వేయలేదు. అలాగే ఇదేంటంటే మన సోంపుతో షర్బత్ అనమాట అండి. ఇదైతే అసలు వేడి బాడీలు ఉంటాయి కదా, మన బాడీ హీట్ బాడీస్ వాళ్ళకైతే ఈ సమ్మర్లో బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి వీడియో అంతా చూసిన తర్వాత. అలాగే చెరుకు లేకుండా చెరుకు రసం, ఇది కూడా ఏంటంటే బయట మనకి దొరికే చెరుకు రసం టేస్ట్ అయితే వచ్చిందండి. ఇంట్లోనే బెల్లం వేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీగా చాలా బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.